హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకెవరికైనా నా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. అట్లనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి. నా ఛానల్స్ చాలా చాలా బాగుంటాయి. కుకింగ్ వీడియోసే చేస్తాను. ఇంకా అదర్ వీడియోస్ కూడా చేస్తాను. బాయ్ బాయ్. ఇప్పుడు పూరీ కర్రీ ఎలా చేయాలో తయారు చేసే విధానం చూసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి తీసుకోవాలనమాట. చూడండి, టమోటాలు, బంగాళదుంప, ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్‌లో కట్ చేసుకోండి. నాకైతే చాపర్ లేదు. అందుకని నేను మామూలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు దగ్గర ఎవరికైనా చాపర్ ఉంటే మీరు చాపర్‌లో కట్ చేసుకోండి సన్నగా. అప్పుడే కర్రీ అనేది గ్రేవీగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తది. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూస్తే సూపర్ అంటే సూపర్ వస్తది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో పూరి చూపిచ్చాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొన్ని ఆవాలు వేసుకోండి. కొంచెం శనగపప్పు వేసుకోండి. కొన్ని ఆవాలు వేసుకోండి. ఒక చిటికెడు ఆవాలైతే సరిపోతాయి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్‌లో రెడ్డిష్ అండ్ బ్రౌన్ కలర్‌లో వస్తాయన్నమాట. వేసుకున్నాక కొంచెం మినపప్పు వేసుకోండి. మినపప్పు వేసుకోండి. ఒక్క ఎండుమిర్చి వేసుకోండి. పూరి చాలా అంటే చాలా టేస్టీగా వస్తది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దాని తర్వాత 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. కరివేపాకు చాలా అంటే చాలా హెల్తీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా? తర్వాత ఒక ఒక ఆనియన్, సన్నగా తరుక్కున్న ఆనియన్‌ని కట్ చేసి దాంట్లో వేయండి. తర్వాత బాగా మగ్గుతది. నూనెలో బాగా మగ్గిన తర్వాత ఒక టమాటా వేసుకోండి. దాన్ని కూడా ఒక 2 మినిట్స్ కలిదిప్పుకోవాలి. అలా కలిపిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతది. తేలిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. మీకెంత తగినంతో అంత వేసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా బాగుంటదనమాట టేస్ట్. పసుపు స్మెల్ వస్తది. తర్వాత ఒక 2 మినిట్స్ కలుపుకోండి. చూస్తున్నారా? ఆయిల్ మొత్తం తేలాలి దేనికైనా. అప్పుడే కర్రీ రెడీ అయినట్టు అర్థం. అట్లా ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. మూత పెట్టుకొని బాగా మగ్గుతాయన్నమాట ఆనియన్స్, టమోటా అవన్నీ మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక బంగాళదుంప వేసుకోవాలి. బంగాళదుంపే ఈ కర్రీకి టేస్ట్. హోటల్ స్టైల్‌లో ఉంటదనమాట. చాలా అంటే చాలా బాగుంటది. అలా 2 మినిట్స్ కలిదిప్పుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు అనమాట. కొంచెం లైట్‌గా ముక్కలు మునిగేంత వరకు. ఎందుకంటే బంగాళదుంప ఉడకాలి కదా! అందుకని. దాని తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి వాటర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక చిన్న గిన్నెలో, చిన్న గిన్నె కాకపోయినా మీకు నచ్చిన గిన్నెలో కొంచెం ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్స్ శనగపిండి అయితే సరిపోతది. మీరు ఎక్కువ కర్రీ చేయాలి అనుకుంటే ఇంకా ఎక్కువ శనగపిండి తీసుకోవాలి. ఒక 4 స్పూన్స్ కానీ, 5 స్పూన్స్ కానీ. ఇంకా బాగా ఉండలు లేకుండా బాగా కలిదిప్పుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా బాగా కలిదిప్పుకున్న తర్వాత అదిగో చూడండి, ముక్కలన్నీ మగ్గిపోయినాయి. దాని తర్వాత ముక్కలన్నీ మునిగే విధంగా వాటర్ పోసేసుకోవాలి. చూడండి, వాటర్ బాగా మరగాలి. వాటర్ బాగా మరగాలన్నమాట. చూడు, ముక్క ఉడికింది బాగా. మళ్ళీ ఇంకోసేపు ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టుకొని. చూడండి, నేను చెప్తున్న వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. చూడండి, బాగా మరిగాయి. ఆయిల్ కూడా బయటికి తేలింది. ముక్క కూడా బాగా ఉడికింది. చూడండి, దాని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ పోసేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే మళ్ళీ ఉండలు కడతదనమాట.
అందుకని బాగా కలుపుకున్న తర్వాత బాగా నూనె అంతా బయటికి తెరులుతుంది. శనగపిండి కలిపిన తర్వాత వాటర్ కానీ ఆయిల్ కానీ బాగా తెరులుతుంది అనమాట. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా, చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా మనం ఇంట్లో చేసుకున్న విధంగా కాకుండా హోటల్ స్టైల్లో చేసుకున్న విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అట్లనే నా ఛానల్ని అయితే ఫుల్లీగా సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.